హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎల్ డ్రామా విత్ ప్రే. ఈరోజు మనం లవ్ మీ లైక్ ఐ డూ డ్రామాలోని ఎపిసోడ్ 17 ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఎపిసోడ్ 16ని కొంచెం అటు ఇటుగా ఎక్స్ప్లెయిన్ చేసింటే నన్ను క్షమించండి, ఏమనుకోకండి. ఇప్పుడు రండి డ్రామాలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్లోకి. సో ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన హీరోయిన్ సన్యాసి లాగా కూర్చొని మెడిటేషన్ చేసుకుంటూ ఉంటాడనమాట మార్నింగ్. సో అక్కడికి హీరోయిన్ వస్తుంది. ఏంటి ఇప్పుడు ఎన్ని గంటలకు లేసారంటే 5 o'clock లేసానంటే 5 o'clock లేసారా ఇంత త్వరగా అంటే, ఎందుకంటే నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను ఎప్పుడు 5 o'clock లేసాను. సో నాకు అది అలవాటు అయిపోయిందంటే, ప్రెసిడెంట్ అవ్వడం అంత ఈజీ ఏం కాదని హీరోయిన్ అంటుందన్నమాట. హీరోయిన్ వెళ్ళిపోతుంటే, ఆంటీయా నువ్వు నాతో కలిసి మెడిటేషన్ చేయొచ్చు కదా అంటే, మీతో కలిసి మెడిటేషన్ చేస్తే ఫుడ్ ఎవరు చేస్తారు, మెడిటేషన్ చేస్తే మనకి ఏం ఫుడ్ రాదు, అలాగే మన కడుపు కూడా నిండదు కదా అని చెప్పి హీరోయిన్ వెళ్ళిపోతుంది. మన హీరోయేమో ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుంటూ ఉంటాడు. తర్వాత హీరోయిన్ వాళ్ళ డాడీ షాప్ని ఓపెన్ చేస్తుంది అనమాట. తర్వాత హీరో దగ్గరికి వచ్చి, మీరు ఇక్కడ మెడిటేషన్ చేసుకొని అలాగే టీని ఎంజాయ్ చేస్తూ ఉండండి, నేను వర్క్ ఫినిష్ చేసుకొని వస్తానని చెప్తుంది. మనకి హీరో కూడా హూ అంటాడు. తర్వాత వాళ్ళ షాప్కి ఒక కస్టమర్ వచ్చి టీ తాగుతూ ఉంటే మన హీరో కూడా అక్కడే ఉంటాడు. ఏంటంటే పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. మనుషులకి డబ్బు అవసరం కానీ డబ్బులు వెంటే పడకూడదు, ఇలా అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఎలా అంటే కొటేషన్స్ చెప్తున్నట్టు ఒకలాగా మనకి ఎలా అనిపిస్తుంది అంటే, ఏంటి వీడు ఇలా చెప్తున్నాడు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది వాడికి. అసలు మీలాంటి డబ్బు ఉన్న వాళ్ళకి మా ప్రాబ్లమ్స్ అంతా ఎలా తెలుస్తుందంటే, డబ్బే ముఖ్యం కాదు, మనిషికి ప్రశాంతత కూడా ముఖ్యం అన్నట్టు ఇలా మాట్లాడుతుంటే అసలు ఏమనుకుంటాడు అని చెప్పి అతను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ వచ్చి, అసలు మీరు కస్టమర్తో ఏమన్నారు, తను ఎందుకు అలా వెళ్ళిపోయారంటే హీరో అండి ఇలా అంటాడు, నేనేం చెప్పలేదు, అసలు జీవితాన్ని ఎలా గడపాలి, జీవిత సత్యాలు చెప్తుంటే తను అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతే అక్కడ ఇంకో కస్టమర్ ఉంటే చీ అని ఇలా పెట్టేసి కప్పు, అసలు నీ బాయ్ ఫ్రెండ్ ఎందుకో పనికాడు, ఎందుకు ఇలా ఉండడని చెప్పి తను వెళ్ళిపోతాడనమాట. మన హీరోయిన్కి ఏమో కోపం లూష్ ఇలా ఏం చేశానంటే మన హీరో ఏమో ఫ్యాన్ అడ్డు పెట్టుకుంటాడు. తర్వాత అక్కడికి వచ్చేసి మనకి వెన్షియన్ డాడీని చూపిస్తున్నారు. వెన్షియన్ ఇంటికి వస్తుంది. వెన్షియన్ డాడీ ఉండి ఇలా అడుగుతారు, ఏంటి నువ్వు నీ ఫ్రెండ్స్తో వెళ్తానన్నావు కదా, మూవీకి ఎందుకు తిరిగి వచ్చేసావు అంటే, లేదు లియో వెళ్ళిపోయాక జావుకి చాలా వర్క్ వచ్చింది, సో అందుకోసం నేను తనతో ఉన్నాను, అందుకే ఇప్పుడు ఇంటికి వచ్చానని చెప్తాడు. అయినా నువ్వు ఈ టైంలో నువ్వు జావుతో ఉండాలి కదా, దానికి హెల్ప్ చేయాలి కదా, నువ్వు ఇలా రాకూడదని చెప్తాడనమాట. అంకుల్ ఎందుకు ఇలా చెప్తున్నాడంటే జావుని తన కంట్రోల్లో పెట్టుకోవడం కోసం ఇలా చెప్తున్నాడు. తర్వాత అక్కడికి వచ్చేసి మనకి మన హీరోయిన్ చూపిస్తాను. వీళ్ళేమో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. అలాగే వాళ్ళు మన హీరోయిన్ నుండి వాళ్ళ కాఫీ షాప్కి వచ్చిన మార్నింగ్ మొత్తం లెక్కేస్తూ ఉంటుందన్నమాట, ఈరోజు ఎంత సంపాదించామని. ఆయన ఏంటి ఎంత లెక్కేస్తున్నా ఇంకా తక్కువగా ఉంది అన్నట్టు తను లెక్కేస్తుంటే మన హీరో ఏమో ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటాడు. హీరోయిన్ నుండి ఇలా అడుగుతూ, మీరు ఒక కస్టమర్తో మాట్లాడారు కదా, తను మీకు మనీ ఇచ్చారంటే ఇచ్చినట్టే గుర్తుంటారు. హీరోయిన్ నుండి ఆలోచిస్తూ ఉంటుంది. మన హీరోని ఆ డబ్బుల్ని దొబ్బేసి తింటాడు, ఇప్పుడు ఆ డబ్బులన్నీ తీస్తాడు బయటికి. హీరోయిన్ అలా జరిగింది అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. మన హీరో అంటే ఆటేనా ఇల్లరా, ఎందుకంటే ఇటు రా అని పిలుస్తాడు, దగ్గరికి వస్తుంది అనమాట. ఇలా ముద్దు పెట్టేస్తాడు అంటే లిప్స్ పైన నవ్వుకుంటుంది. అసలు ఏంటి మీరు మీ పిచ్చి పనులు ఇలా చేయకని చెప్పాను కదా, నువ్వు చెప్పావు కానీ నేనైతే ప్రామిస్ చేయలేదు కదా అన్నట్టు మాట్లాడతాడు. హీరోయిన్ చూస్తే బుక్ కింద మనీ ఉంటుందన్నమాట. ఏంటి ఇది మీరు చేసిందంటే, నేనే చేసిండొచ్చు అని మళ్ళీ హీరో అంటాడనమాట. తర్వాత మన హీరోకి ఈ అసిస్టెంట్ ఫోన్ చేస్తాడనమాట. సో హీరో పక్కకు వచ్చి మాట్లాడతాడు. ఈ హీరోతో ఇలా అంటాడు, మీరు అనుకునేదే నిజం, ఆ వెన్షియన్ డాడీ ఉన్నాడు కదా, తానే షేర్ హోల్డర్స్ అందరినీ కలిసి జావుకి ఓటేమని చెప్తున్నారు అంటే, ఇన్ని సంవత్సరాల్లో నేను తన గురించి తెలుసుకోవడం చాలా తప్పు చేశాను, తొందరగా తెలుసుకుంటే బాగుంటుందని అంటాడు. అలాగే వీళ్ళు అలాగే తన గురించి మాట్లాడుతూ ఉంటారు. సో మన హీరో ఏం కావాలని రిటైర్డ్ అవ్వలేదన్నమాట. సో ఆ ఆఫీస్లో ఏం జరుగుతుంది, తను చేసిన తప్పులన్నీ బయటికి రావడానికి మాత్రం ఇలా ఉన్నాడు. తర్వాత అక్కడికి వచ్చేసి మనకి ఆఫీస్లో చూపిస్తున్నారు. ఆఫీస్లో జావుని అలాగే వెన్షియన్ డాడీని చూపిస్తున్నారు. వెన్షియన్ డాడీ ఉండి ఇలా అంటాడు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకోవచ్చు కదా అంటే, జావు ఉండి లేదు నేను జస్ట్ టెంపరీగానే ఉన్నాను, ఇదంతా లియోదే అంటే, అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు దీన్ని ఉపయోగించుకోవచ్చు కదా అన్నట్టు ఇలా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అలాగే వెన్షియన్ని కూడా అడ్డు పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. అంటే వెన్షియన్ వల్ల తినని తన సైడ్ లాక్కోవాలని మాట్లాడుతూ ఉంటాడు అనమాట. జావు ఏం చేయాలో తెలియక ఉంటాడు. తర్వాత ఇక్కడ మనకి హీరోయిన్ చూపిస్తున్నారు. హీరోయిన్ టీ తాగుతూ, మీరు టీ చేయడంలో క్వాలిఫై అయ్యాడు, మీరు చాలా సూపర్గా చేశారని, జీవితం అన్నాక అన్నీ నేర్పిస్తుంది, జీవితంలో అన్నీ నేర్చుకోవాలంటూ మళ్ళీ ఇలా మాట్లాడుతుంటే, ఎందుకు మీరు ముందు కంటే ఇప్పుడు ఇలా మళ్ళీ ఇంకా ఎక్కువగా మాట్లాడుతున్నారు, ఏంటి ఇలా మాట్లాడుతున్నారని మన హీరోయిన్ అడుగుతుంది. ఇలాగే ఉంటే మీరు ఇంకా ఏమేమి చేస్తారని హీరోయిన్ కొన్ని బుక్స్ కొన్ని నావెల్స్ అన్ని తెచ్చిస్తుంది అనమాట. సో మీరు ఇవి చదువుకోండి, నేను స్కూల్లో ఉన్నప్పుడు వీటిని బాగా చదువుతున్నా అంటే, ఇది నేను చదువుతాను అంటాడు. మీరు ఇలాంటి రొమాంటిక్ నవల్స్ని కూడా చదువుతానంటే, మన ఇద్దరు ఆలోచనలు వేరుగా ఉన్నప్పుడు ట్యాంగ్ ఇలాంటి నవల్స్ తెచ్చిచ్చాడు, కానీ నేను అప్పుడు చదవలేదంటే, మీలాంటి బాస్ కూడా ఇలాంటి నవల్స్కి ఇష్టపడతారు అన్నట్టు అంటే, ఇష్టపడతారని తర్వాత చదువుకుంటుంటాడు అనమాట. మన హీరోయిన్ చెత్తూడుస్తూ ఉంటుంది, కానీ హీరోయిన్ పట్టించుకోకుండా హీరో ఏమో నేను చెక్క బుక్ చదువుతూ ఉంటాడు. అన్నట్టుండి మన హీరోయిన్ అంటాడు, నువ్వు చాలా స్ట్రాంగ్ అంటే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఎందుకంటే నువ్వు నీ ప్రేమలో చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు, అసలు మీరు ఎందుకు నిజంగానే పిచ్చోలో బిహేవ్ చేస్తున్నాడు అన్నట్టు హీరోయిన్ అంటుందన్నమాట. మన హీరోయిన్ జాంకులో డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు, ఇది టీయాన్ అలా టీయాన్ ఇలా టీయాన్ అని. హీరోయిన్కి కోపం వచ్చి ఆ నవల్ని తీసేసి వేరే బుక్ ఇస్తుంది అనమాట, అది చదువుతూ ఉంటాడు.
తర్వాత అది చదువుతూ పనికి అంటాడనమాట. సో మన హీరోయిన్ వచ్చి తనని డిస్టర్బ్ చేయకూడదని అనుకుంటుంది. సో ఏం చేయాలో తెలియక మన హీరోయిన్ డాక్టర్ లీకి ఫోన్ చేసి మీరు ఈ వీకెండ్లో వస్తారంటే లేదు నేను రాలేను, సో నువ్వు కొంచెం ఎక్సర్సైజ్ చెప్పి అప్పుడు తనకి కొంచెం రిలీఫ్గా ఉంటుందంటే ఎక్సర్సైజ్ అని చెప్పి హీరో దగ్గరికి వెళ్తుంది అనమాట. పడికి అంటాడు కదా, హీరో దగ్గరికి వెళ్ళి షిలాయ్ బంగారం లేయండి అంటుంది. షిలాయ్ కూడా మాట లేస్తాడు. మీతో ఒక ఎక్సైటింగ్ ఎక్సర్సైజ్ చెప్పిస్తే హీరో కళ్ళు ఇంత పెద్దగా చేసి టింగని లేస్తాడు అనమాట. మన హీరో అయితే సడన్గా లేసి ఇప్పుడే చేయాలంటే అవును ఇప్పుడే చేయాలంటే అయితే చేస్తాను అన్నట్టు నవ్వుతూ ఉంటాడు. తర్వాత కట్ చేసి చూస్తే అక్కడ జుంబా క్లాస్కి తెచ్చింటుందంట. ఏంటి ఎక్సైటింగ్ ఎక్సర్సైజ్ అని చెప్పి నువ్వు జుంబా క్లాస్కి తెచ్చి ఇది కూడా ఎక్సైటింగ్గా ఉంటుంది కదా, సో నువ్వు కూడా వెళ్ళి చెయ్యి అంటుంది అనమాట. సో హీరోయిన్ అక్కడ వదిలేసి హీరోయిన్ వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళేమో మంచిగా వ్యాయామం చేస్తుంటే ఈ హీరో వెళ్ళి డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటాడు అనమాట. మంచి ఊపైన మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటారు అనమాట. హీరోయిన్ వచ్చి చూస్తే అనమాట అక్కడికి హీరోయిన్ ఇచ్చి చూసేదానికి అక్కడ అందరూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారనమాట. ఏంటి మీరు వీళ్ళని ఒప్పించారా ఎక్సర్సైజ్ చేస్తారు, నా పర్సనాలిటీ అంత నా చార్మింగ్ ఫేస్ని చూసి ఎవరైనా పడిపోతారని మాట్లాడుతుంటే వీడి చార్మింగ్ ఫేస్ తగలయ్యి అన్నట్టుంటుంది. సో అప్పుడు మన హీరోయిన్ కి రోజ్ కాల్ చేస్తుంది అనమాట. ఏం చేస్తున్నా ఏం చేస్తాను చూడు, ఈ తింగరతో వేగలేకున్నానని చెప్పి తనని చూపిస్తుంది. తిని ఇలా చేస్తున్నాడు, తిని ప్రతిసారి కొత్తగా చేస్తాడు. సో ఈ వీకెండ్ నేను అలాగే డాక్టర్ లీ వస్తున్నాం, తనతో పాటు నేను కూడా కలిసి వస్తున్నానని చెప్తుంది. సో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అలా మాట్లాడుకుంటారనమాట. తర్వాత అక్కడ కట్ చేసి మనకి జాజా వెన్షియన్ని చూపిస్తున్నారు. జాజా ఇలా అంటాడు, నేను ఇప్పుడు యాక్టింగ్ ప్రెసిడెంట్ని మాత్రమే, ఫ్యూచర్లో నేను నీకు అన్ని ఇవ్వగలను అని అంటాడు. కానీ వెన్షియన్ నుండి జాజా నువ్వేమి ప్రెసిడెంట్ సీఈఓని నేనేం నిన్ను లవ్ చేయలేదు, నువ్వు నన్ను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచాలనుకుంటా, నా బాధలో సంతోషంలో ఎప్పుడు నాతోనే ఉంటావు, నువ్వు నన్ను ఎప్పుడు లవ్ చేస్తూనే ఉంటావు, నా పిచ్చితనాన్ని అంత భరిస్తున్నావు, సో నువ్వు ఇలా ఉండడం నాకు చాలా నచ్చింది అంటుంది. జాజా ఉండి నేను ఎప్పుడు నేను ఇలా ప్రేమిస్తానని చెప్పలేకున్నానంటే లేదు నువ్వు ఎప్పుడు నన్ను లవ్ చేస్తానంటే ఎప్పుడు నువ్వు నా తోడుగానే ఉంటావు అని అంటుంది అనమాట. సో జాజా ఉండి వెన్షియన్ బుగ్గు మీద కిస్ చేస్తాడు. జాజా తన వెన్షియన్ చేతులను పట్టుకొని మై డియర్ ప్రిన్సెస్ నువ్వు చాలా అర్థం చేసుకున్నావు, ఈ పని అవ్వగానే పూర్తి టైం నేను నీతోనే గడుపుతా అంటే వెన్షియన్ అవునంటే జాజా కూడా అవునని అంటాడు. తర్వాత ఇక్కడ మనకి మన హీరోయిన్ చూపిస్తాను. హీరో ఏమో అవి పెట్టుకొని జపం చేస్తూ ఉంటే హీరోయిన్ వచ్చి వాటిని లాక్కుంటుంది. ఇలా అడుగుతుంది మన ఇద్దరం కలిసి టీవీ చూద్దామంటే నాకు ఇంట్రెస్ట్ లేదంటే సరే వాకింగ్కి వెళ్తాంటే ఇప్పుడు నాకు వాకింగ్ చేసే మూడ్ కూడా లేదంటే సరే మన ఇద్దరం ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ ఆడదాం అంటుంది. తర్వాత చూస్తే కార్డ్స్ గేమ్ ఆడుతూ ఉంటారనమాట. సో వాళ్ళ కార్డ్ గేమ్స్ అంతా ఆడుకుంటూ దెబ్బలాడుతూ ఉంటారనమాట. ఓడిపోయిన వాళ్ళు లూజర్కి కొట్టాలని చెప్పి ఇటు ముటిక్కలు వేసుకుంటూ ఉంటారనమాట. సో వాళ్ళిద్దరు ఇలాగే ఆడుకుంటూ ఉంటారు. హీరో గేమ్లో ప్రతిసారి ఓడిపోతున్నాడు, హీరోయినే గెలుస్తుంది. సో హీరోయిన్ ప్లీజ్ నన్ను వదిలే మనం ఇంకోటి ఏదైనా చూసుకున్నా అంటే హీరోయిన్ వదలకుండా కొట్టేస్తారని చెప్పి ఇలా అంటుంది. కానీ హీరోయిన్ నుదుటి మీద కిస్ చేసేస్తుంది అనమాట క్యూట్గా. సో హీరోయిన్ అలా ముద్దు పెడితే ఇంక మన హీరో ఆగుతాడా చెప్పండి. హీరోయిన్ వేసి హీరోయిన్ దగ్గరికి లాక్కొని మొదటి ముద్దు నువ్వే పెట్టొచ్చు నువ్వు కూడా తీసుకో అని చెప్పి లిప్ టు లిప్ కిస్ ఇస్తాడనమాట. సో లిప్ టు లిప్ కిస్ ఇచ్చి వాళ్ళ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, కిస్ చేసుకుంటూ వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ వాళ్ళ లవ్ని మొత్తం చూపించుకుంటూ కిస్ చేసుకుంటూ ఉంటారనమాట. మన హీరో తర్వాత ఆటి అని మనం దీనికంటే ఇంకా కొంచెం మంచి ఎగ్జైటింగ్గా చేయాలని చెప్పి హీరోయిన్ ఎత్తుకొని వెళ్ళిపోతాడనమాట. మార్నింగ్ అవుతుంది. తర్వాత జాజాని అలాగే అసిస్టెంట్ చూపిస్తున్నారు. సో వాళ్ళ కంపెనీ తయారు చేసిన టాయ్స్తో ఆడుకోవడం వల్ల చిన్నపిల్లలకి ర్యాసెస్ వచ్చి ఉంటుంది అనమాట. సో దాని గురించి మాట్లాడుకుంటాడు. అలాగే జాజా ఉండి వెంటనే ప్రోడక్ట్స్ని ఆపేయండి, అలాగే షాప్స్ కానీ పంపించిన ప్రోడక్ట్స్ అన్ని ఎన్నికి తీసుకోండి, దీని గురించి మాట్లాడదామని చెప్తాడనమాట. బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా. సో ఇక్కడ మనకి వెన్షియన్ డాడీని అలాగే కెవిన్ని చూపిస్తున్నారు. కెవిన్ ఏమో ఈ డాడీ అరుస్తున్నాడు, ఎందుకు నువ్వు ఇలా చేసావు, నీకోసం నేను ఒక మంచి ప్లేస్ని చేస్తే ఇలా చేసావు అంటే నేను జస్ట్ మంచిగా చేద్దామని అనుకున్నాను, అలాగే తక్కువ ఖరీదులో డబ్బులు ఎక్కువ సంపాదించాలని నేను ఇలా చేశానంటే ఏంటి తక్కువ ఖరీదు అన్నట్టు ఇలా మాట్లాడుతూ ఉంటారనమాట. వీళ్ళిద్దరు ఇలా ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారనమాట. అలాగే మాట్లాడుకుంటూ ఈ డిజైన్ టైం చేసింది కూడా లియు షిలాయే, సో లియు షిలా ఇదే తప్పంతూ ఉంటుందని కెవిన్ గాడు ఇంకా ఎక్కిస్తాడనమాట. షిలాయ్ పైన నిందలు మోపుతుంటాడు. వీళ్ళంతా మాట్లాడుకుంటూ తర్వాత అక్కడికి వచ్చేసి మనకి మన హీరో హీరోయిన్ చూపిస్తున్నారనమాట. వాళ్ళేమో బెడ్షీట్స్ అన్ని ఉతికి ఆరేసుకుంటూ ఉంటారు. సో మన హీరో హీరోయిన్ బెడ్షీట్లు ఆరేసుకుంటున్నప్పుడు ఇద్దరు పట్టి ఇలా ఎదిలించుకుంటూ ఉంటే హీరో కొంచెం ముందరికి వచ్చేస్తాడు అనమాట. హీరో అండి నన్ను క్షమించండి నేను కొంచెం స్ట్రాంగ్ అంటే హీరో అండి స్ట్రాంగ్గా చెప్తాను నీ పని అని చెప్పి హీరో కూడా కొంచెం గట్టిగా పట్టుకొని ఇలా లాగేస్తాడనమాట ఇంకొకసారి ఎదిలించేటప్పుడు. సో అప్పుడు హీరోయిన్ వచ్చి హీరోయిన్ ఎత్తుక్కుండిపోతుంది. సో ఇంకా అలా దగ్గర వచ్చి ఎత్తుక్కునేదానికి హక్ చేసుకునేదానికి మన హీరో హీరోయిన్ని కిస్ చేస్తాడు. క్షమించు అలవాట్లో పొరపాటు అయిపోయిందంటే హీరోయిన్ కూడా తిరిగి కిస్ చేసి క్షమించండి నాకు కూడా అలవాట్లో పొరపాటు అయిందంటే అప్పుడే ఈ రోజు అలాగే డాక్టర్ వచ్చి వావ్ ఎంత సూపర్ క్యూట్ అయినా జోడీ అని మాట్లాడుతూ ఉంటుంది అనమాట వెనక నుంచి వచ్చి. తర్వాత నలుగురు కూర్చొని టీ తాగుతూ ఉంటే మన హీరో మాత్రం హీరోయిన్కి టీ ఇచ్చి కొంచెం జాగ్రత్త చూడంటే ఈ రోజు అంటే ఇదంతా నేను చూడలేకున్నాను అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. హీరో కూడా మిస్ రోజ్ సింగిల్గా ఉండడంలో తప్పు ఉంది, కానీ సింగిల్గా ఉండడం కంటే ఇలా కపుల్స్గా ఉండడం మేలు, ఇద్దరు కలిసి తినొచ్చు, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవచ్చు, కలిసి మాట్లాడుకోవచ్చు, కలిసి
కలిసి ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, అలాగే కలిసి పడుకోవచ్చు అంటాడు. ఈ డాక్టర్ అంటే ఏంటి కలిసి పడుకోవడం, ఓహో వీళ్ళు చాలా ముందరికి వెళ్ళిపోయారని అన్నట్టు మాట్లాడతాడనమాట. సో హీరో హీరోయిన్ ఏమో సిగ్గుపడుతూ ఉంటారు. హీరో ఉండి డాక్టర్ లీ నువ్వు ఎప్పుడు రోజుని పడేసావు అంటే ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంటే మన నలుగురం కలిసి ఒక మంచి ట్రిప్కి వెళ్ళొచ్చు అంటే అసలు ఏం మాట్లాడుతున్నావు ఆపండి అంటే హీరో అండి ఎందుకు రోజు నువ్వు ఎందుకు ఇలా షైగా ఫీల్ అవుతున్నా అంటే ఎవరు షైగా ఫీల్ అవుతున్నారు లేదని ఉంటుంది. సో హీరో హీరోయిన్ అక్కడ నుంచి సరే హీరోయిన్ రోజు వెళ్ళిపోతారు. తర్వాత హీరో లీ ఉండి మాట్లాడుకుంటారు. మా ఇద్దరి మధ్య మంచిగానే ఉంది కానీ తినని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, ఎక్కడ చూసానో తెలియడం లేదని డాక్టర్ లీ అంటాడు అనమాట. తర్వాత ఇక్కడ హీరోయిన్ని అలాగే రోజ్ని చూపిస్తున్నారనమాట. సో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. నాకు సింగిల్గా ఉండాలని లేదు, నాకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉంటే అయితే చేసుకోవచ్చు కదా డాక్టర్ లీ అని అంటుందన్నమాట. తర్వాత హీరోను అలాగే లీ కూడా అక్కడికి వస్తారనమాట. సో ఈరోజు మన ఇంటికి గెస్ట్లు వచ్చారు కాబట్టి డాక్టర్ లీనే ఫుడ్ చేస్తారంటే అసలు ఇది ఎక్కడ లాజిక్, నేను మీ ఇంటికి వస్తే నేను వంట చేయాలంటే వెనక్కి తిరిగి చూడు నువ్వు రోజుని పడేయాలంటే నువ్వు ఇలాంటి పనులన్నీ చేయాలని చెప్తాడనమాట హీరో. తర్వాత మన రోజు ఏమో కక్కుతూ ఉంటుందన్నమాట. బయటకు వచ్చేదానికి ఏం చేస్తున్నా అంటే నేను వెయిట్ని మేనేజ్ చేయడం కోసం నేను ఇలా చేస్తున్నా అంటే ఏంటి మీరు వెయిట్ పెరగకూడదని తినిందంతా కక్కుతున్నారు, ఇలాంతా చేస్తే కడుపులో వాపు వస్తుంది, డాక్టర్ కదా డాక్టర్ మాటలని చెప్తుంటారు. అలాగే ప్రపంచంలో మందంగా ఉన్న వాళ్ళని చూస్తారు, లావుగా ఉన్న వాళ్ళని చూడరు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది అనమాట. డాక్టర్ లీ ఉండి ఇలా అంటాడు నాకు కూడా చిన్నప్పుడు ఒక అమ్మాయి ఉండేది, తను కూడా ఇలాగే ఉండేది లావుగా, కానీ తను ఎప్పుడు బక్కగానే అవ్వలేదు అన్నట్టు మాట్లాడుతుంటే ఈ రోజు ఉండి ఎందుకు నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడుతున్నావు, జూనియర్ హై స్కూల్ నుంచి ఇలాగే బిహేవ్ చేస్తున్నావు అన్నట్టు ఉంటుంది అనమాట. డాక్టర్ లీకి అర్థమైపోతుంది తినే తన స్కూల్ మేట్ అని. నువ్వు ఎందుకు ఈ విషయం చెప్పలేదంటే ఎందుకు చెప్పాలి, నువ్వు ఎప్పుడు నన్ను ఎక్కిరిస్తూనే ఉన్నావు, ఇప్పుడు కూడా నన్ను ఎక్కిరిస్తున్నావు కదా అని చెప్తుందన్నమాట. డాక్టర్ లీ ఉండి నాకు ఇప్పుడే అర్థమైంది నేనంటే నీకు ఎందుకు ఇంత కోపమో, నేను చప్పుడు నేను నేర్పించాను కదా ఫ్యాటీ అని, సో అందుకోసమే నువ్వు ఇలా ఉండవు, సో ఇప్పుడు నుంచి నువ్వేం బాధపడవసరం, నువ్వు వెయిట్ అవ్వకుండా హెల్దీ ఫుడ్ తినేలాగా నేను చేస్తానని చెప్తాడనమాట. సో ఇక్కడ మనకి తర్వాత జావ్ అని చూపిస్తాం. జావ్ ఆలోచిస్తుంటే వెన్షన్ డాడీ వస్తాడు, ఇలా మాట్లాడతారనమాట వాళ్ళ కంపెనీ గురించి. ఎందుకంటే ఆ టాయ్స్ వల్ల పిల్లలకి ర్యాషెస్ వచ్చింది కదా, ఆ టాయ్స్ గురించి మాట్లాడుతుంటారు. అట్లాగే బోర్డ్ మీటింగ్ ఉంది, అందులో నిన్నంతా నేనే వేసుకుంటానని జావ్ అంటాడు. కానీ తను ఉండి నేను మేనేజ్ చేస్తాలే అంటాడు. జావ్ వాళ్ళ వెన్షన్ డాడీ ఉండి ఏమంటాడు అంటే నువ్వు ఇదంతా ఏం చేయలేదు కానీ లియో చేశాడు కాబట్టి లియో మీద తోసిద్దాం అన్నట్టు మాట్లాడుతుంటాడు అనమాట. కానీ జావ్ కూడా అర్థమైంది అన్నట్టు చెప్తాడనమాట. జావ్ లియోకి వ్యతిరేకంగా ఉన్నాడని తెలియదు, నెక్స్ట్ ఎపిసోడ్లోనే తెలుస్తుంది. సో ఇక్కడ హీరోని చూపిస్తున్నా. హీరోకి ఎవరో ఫోన్ చేసి మెటీరియల్ మాలిపోయాయి అంటాడు. సో దానికి ఆధారాలు ఉన్నాయంటే ఆధారాలు ఉన్నాయంటారు. సో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు అనమాట, నేనేం ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పుకోలేదు, ఇది కేవలం నటన మాత్రమే, ఎందుకంటే ఆ టాయ్స్ గురించి అలాగే నా మీద అటాక్ చేర్పించింది ఎవరో కూడా నాకు తెలుసు, ఇదంతా కెవినే చేశాడు, అలాగే వెన్షన్ డాడీనే ఇదంతా చేపించాడు. తను అంటే ఏంటి ఆ కెవిన్ అంటే అవును తనే చేశాడు, ఇప్పుడు దాకా నేను ఇదంతా ఎందుకు చేశానంటే వాళ్ళ నాటకాన్ని బయట పెట్టడానికి కోసం ఏదో చేశానని అంటాడు. అలాగే నీతో కలిసి టైం స్పెండ్ చేయడానికి ఇలా చేస్తానంటే ఇది మీరు నాతో ముందే చెప్పిండొచ్చు కదా అని హీరోయిన్ అంటుందన్నమాట. ఇది వర్క్ కి సంబంధించింది మాత్రమే, సో నన్ను చూసుకొని ఇదంతా నీతో చెప్పలేదా, నువ్వేం కోపంగా లేవంటే లేదు శీలే నేను ఎప్పుడు నీ మీద కోపడినని హీరోయిన్ అంటుంది. హీరోయిన్ మళ్ళీ ఇలా అంటుంది, ఇప్పటి నుంచి మన మధ్య ఎలాంటిది దాచకూడదని నువ్వు ప్రామిస్ చేయాలి, నువ్వు అన్నీ నవ్వుకి చెప్పాలంటే అలాగే నేను ప్రతి విషయం నీతో చెప్తాను, ఇప్పుడు మనం వెళ్ళాల్సిన టైం వచ్చిందని అంటాడు. ఈయన తర్వాత ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనమాట, అంటే హీరోయిన్ ఎత్తుకొని వెళ్తాడు కదా, ఆ తర్వాత ఏం జరిగిందని చూపిస్తారనమాట. సో హీరోయిన్ పడుకొని ఉంటారు, హీరోయిన్ లేచి ఉంటుందన్నమాట. లేచి ఇలా చూస్తూ ఉంటుంది, హీరోయినే చూస్తుంటుంది. హీరోయిన్ తననే చూస్తూ నీ అంతా టచ్ చేస్తా అంటే హీరో లేచి తను చేయబట్టుకొని నువ్వు అప్పుడే లేచి అంటే అప్పుడే లేచి అని. హీరో చాలా స్పెషల్ తెలుసు అంటే ఎందుకంటే ఐ లవ్ యూ మోర్ అండ్ మోర్ అని అంటాడనమాట హీరో. అలాగే హీరోయిన్ హక్ చేసుకొని హ్యాపీగా పడుకుంటారనమాట. ఇంకా లాస్ట్ ఒక్క ఎపిసోడ్ ఉంది, ఆ ఎపిసోడ్ని తొందరలోనే అప్లోడ్ చేస్తాం. సో అంతవరకు వెయిట్ చేయండి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.